హాయ్! ఈ వీడియోలో మనం Ansible గురించి చూద్దాం. Ansible ఇన్‌స్టాలేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. బట్ కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. వీడియో స్కిప్ చేస్తే మాత్రం ఇన్‌స్టాలేషన్ అనేది ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ అవ్వదు. వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. Ansible గురించి చూసే కన్నా ముందు మనం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ గురించి తెలుసుకోవాలి. ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా! ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్వర్కింగ్ డివైజెస్, సాఫ్ట్‌వేర్స్, అలాగే క్లౌడ్ సర్వీసెస్ వీటన్నిటిని ఆటోమేటిక్‌గా కాన్ఫిగరేషన్ చేయడాన్నే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటారు. ఈ కాన్ఫిగరేషన్ టూల్స్ అనేవి మోడర్న్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. జనరల్‌గా ఐటీ సెక్టార్‌లో సాఫ్ట్‌వేర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అలాగే నెట్వర్క్‌కి సంబంధించినవన్నీ కూడా మనం టైమ్ టు టైమ్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రొడక్టివిటీ అనేది బెటర్‌గా రావడం కోసం అప్డేట్ చేస్తా ఉండాలి. బట్ ఇది మాన్యువల్‌గా చేస్తే టైమ్ కన్స్యూమింగ్ అలాగే ఎర్రర్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ అనేవి వీటిని ఆటోమేట్ చేస్తాయి. అలాగే ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ అనేవి ఒక సింగిల్ సెంట్రలైజ్డ్ దగ్గర నుంచి మిగిలిన సిస్టమ్స్ అన్నిటిని కూడా ఆటోమేట్ చేయడం, మేనేజ్ చేయడం లాంటివి చేస్తాయి. ఈ కాన్ఫిగరేషన్ టూల్స్ యొక్క ఇంపార్టెన్స్ చూసుకుంటే ఈ హార్డ్వేర్స్, నెట్వర్కింగ్స్, అప్లికేషన్స్ ఇవన్నీ ఇంటర్నల్ గా ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ కి కనెక్ట్ అయ్యి ఉంటే దానివల్ల ఇవి ఆటోమేటిక్ గా అప్డేట్ చేయడం కోసం వీలుగా ఉంటుంది. అలా ఎందుకు అంటే హ్యూమన్ ఎర్రర్స్ ని రెడ్యూస్ చేయడం కోసం. ఇవి ఆటోమేట్ చేయడం వల్ల ప్రొడక్టివిటీ అనేది స్టేబుల్ గా ఉండటం కోసం ఈ సిఎంటి టూల్స్ అనేవి యూజ్ అవుతాయి. అలాగే ఈ కాన్ఫిగరేషన్ టూల్స్ అనేవి వెర్షనింగ్ క్యాపబిలిటీని కూడా కలిగి ఉంటాయి. అంటే గిట్‌హబ్ లో లాగా మన సోర్స్ కోడ్ని కానీ లేదా మనం చేసిన ప్రాజెక్ట్ ని ట్రాక్ చేయడం, అలాగే మనకు ఒకవేళ ఆ ప్రాజెక్ట్ ని రోల్ బ్యాక్ చేసి ప్రీవియస్ వెర్షన్ కి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ చేస్తాయి. అలాగే ఏమైనా ఎర్రర్ వస్తే ఆటోమేటిక్ గా ట్రబుల్ షూటింగ్ కూడా చేసుకుంటాయి. ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ వైడ్ రేంజ్ ఆఫ్ సిస్టమ్స్ తో వర్క్ అవుతాయి. అంటే నువ్వు ఒక సెంట్రలైజ్ సిస్టమ్ కి మనం ఎన్ని నోట్ సిస్టమ్స్ అయినా సరే కనెక్ట్ చేయొచ్చు. అలాగే ఇందులో సెక్యూరిటీ రూల్స్ కూడా చాలా హైగా ఉంటాయి. మార్కెట్ లో ఉన్న కొన్ని కాన్ఫిగరేషన్ టూల్స్ గురించి చూస్తే Ansible, సాల్స్టాక్, పప్పెట్, చెఫ్ ఇలా కొన్ని కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ అయితే మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మనం అయితే ఇప్పుడు Ansible గురించి చూద్దాం. Ansible అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. ఇది ఏం చేస్తుందంటే అప్లికేషన్ ని డిప్లాయ్ చేసి ఈ సర్వర్ ఆర్కెస్ట్రేషన్ ని క్లౌడ్ ప్రొవైడర్స్ ని ఆటోమేట్ చేస్తుంది. అలాగే వీటితో పాటు అదర్ టూల్స్ ని కూడా ఆటోమేట్ చేస్తుంది. ఈ Ansible ని యూస్ చేసి మనం అప్లికేషన్ ని చాలా ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు. ఎందుకంటే దీనికి మీడియేటర్ గా ఏవి ఏజెంట్స్ కానీ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఉండవు. ఈ Ansible లో మనం ప్లే బుక్స్ అనే వాటిని యూస్ చేస్తాము ఆటోమేషన్ చేయడం కోసం. ఈ ప్లే బుక్స్ అనేవి YAML ఫార్మాట్ లో యూస్ చేస్తాం. మనం ఇంతకుముందు YAML ఫార్మాట్ చాలా సార్లు యూస్ చేసాం కదా. ఈ YAML ఫార్మాట్ ని ఎందుకు యూస్ చేస్తామంటే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఇది ఒక హ్యూమన్ రీడబుల్ డేటా రిప్రజెంటేషన్ లాంగ్వేజ్ ఇది. ఇది ఏం చేస్తుందంటే డేటాని డిఫరెంట్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తుంది. అంతేగాని ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఈ YAML ఫార్మాట్ లో రాసిన డేటా అనేది చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ Ansible ని మల్టీటైర్ డిప్లాయ్మెంట్ కోసం డిజైన్ చేశారు. ఇది అన్ని ఈ సెంట్రల్ సిస్టమ్ కి కనెక్ట్ అయిన అన్ని సిస్టమ్స్ ని కూడా ఇది ఎట్ ఏ టైం మేనేజ్ చేస్తుంది. బట్ ఇండివిజువల్ గా ఒక్కొక్క దాన్ని మేనేజ్ చేయదు. ఈ Ansible యొక్క వర్క్ ఫ్లో చూసుకుంటే ఇది మాస్టర్ నోడ్ అనుకుందాం. ఇందులో మనం Ansible ని ఇన్స్టాల్ చేసాము. అలాగే ఈ నోట్స్ ని మనం దీనికి SSH సాయంతో కనెక్ట్ చేస్తాము. ఈ ప్లే బుక్స్ లో మనకి ఏవైతే ఆటోమేట్ చేయాల్సిన కమాండ్స్ అన్ని ఉంటాయో ఆ కమాండ్ యూజ్ చేసి మనం ప్లే బుక్స్ రాస్తాము. ఈ రాసిన ప్లే బుక్ ని ఈ Ansible లో ఈ మాస్టర్ నోడ్ లో మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సేమ్ ఇవే ఎగ్జిక్యూషన్ ఈ నోట్స్ లో కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అలాగే ఇన్వెంటరీలో మనం ఈ ఎన్ని నోట్స్ ని మనం కనెక్ట్ చేస్తున్నాము, వీటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అలాగే వీటికి సంబంధించిన IP అడ్రస్ ని మనం ఈ ఇన్వెంటరీలో మనం చూడొచ్చు. అలాగే ఈ Ansible ఆర్కిటెక్చర్ చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇది మాస్టర్ నోడ్ అనుకుంటే ఈ యూజర్ అనేవాడు Ansible ని యాక్సెస్ చేస్తూ ఉంటాడు. ఈ మాస్టర్ నోడ్కి ఇన్వెంటరీలు అలాగే ప్లే బుక్స్ అనేవి యూజ్ చేస్తాము. అలాగే దీనికి మాడ్యూల్స్ అనే వాటిని కూడా ఈ Ansible నోడ్ లోనే ఇన్స్టాల్ చేస్తాము. ఈ మాడ్యూల్స్ అంటే అలాగే ప్లగిన్స్. ప్లగిన్స్ అంటే లైక్ ఈమెయిల్ సర్వీసెస్ ఇలాంటివి ఏమైనా సరే మనం కావాలనుకుంటే వాటిని కూడా మనం Ansible కి ప్లగిన్ చేయొచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ Ansible కి ఈ హోస్ట్ 1, హోస్ట్ 2, హోస్ట్ 3 అంటే మనం ఇక్కడ జనరల్గా నోడ్ అనుకుంటే నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3ని SSH తో మనం కనెక్ట్ చేస్తాము. ఇక్కడ మనం ఎన్ని నోట్స్ అయినా సరే ఈ Ansible సెంట్రలైజర్ నోడ్కి ఈ సెంట్రలైజర్ నోడ్కి మనం కనెక్ట్ చేయొచ్చు. అలాగే మనకి ఏదైనా ఒక డేటా క్లౌడ్కి సంబంధించిన డేటాను కూడా మనం ఏదైనా క్లౌడ్ ప్లాట్ఫామ్ కూడా మనం Ansible కి అటాచ్ చేయాలనుకుంటే దాన్ని కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇది Ansible యొక్క ఆర్కిటెక్చర్. నెక్స్ట్ మనం ఇన్స్టాలేషన్ చూసుకుంటే Ansible ఇన్స్టాల్ చేయడం కోసం ఫస్ట్ మనం ఒక 2 EC2 లాంచ్ చేయాలి. లాంచ్ ఇన్స్టాన్సెస్,
సో dev -master ఉబంటు తీసుకుంటున్నాను. సో ఫ్రీ టైర్ T2 మైక్రో. సో కీ పేరుని సెలెక్ట్ చేశాను. విపిసి సబ్నెట్. ఇక్కడ ఐపీ అడ్రస్ని మనం ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయకపోతే పబ్లిక్ ఐపీ అనేది జనరేట్ అవ్వదు. అప్పుడు మనం ఈ కనెక్షన్ అనేది సరిగా ఎనేబుల్ అవ్వదు. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్. సో ఇక్కడ నేను 2 EC2లు అని చెప్పాను కదా, మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ EC2s దగ్గర 2 అని ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ లాంచ్ ఇన్స్టాన్సెస్. సో EC2 రన్నింగ్ ఇన్స్టాన్సెస్. సో మనం ఈ డెవ్ అనే వాటిని మనం లాంచ్ చేసాం కదా, వన్స్ ఈ లాంచ్ అయిన తర్వాత మనం వీటిని నేమ్స్ చేంజ్ చేద్దాం మనకి ఐడెంటిటీ పర్పస్ కోసం. సో ఇవి రన్నింగ్ అయితేనే. సో ఫస్ట్ మనం అక్కడ నేమ్ అయితే చేంజ్ చేద్దాం ఒకదానికి. డెవ్ నోడ్ 1గా చేంజ్ చేస్తున్నాను. సో చేంజ్ చేశాను. సో రన్నింగ్లో మాత్రమే పెట్టాను. సో ఇక్కడ ఈ రెండింటిని మనం ఇప్పుడు లాంచ్ చేసాము. ఇవి స్టేటస్ చెక్లు ఓకే అయిన తర్వాత మనం వీటిని ఈ EC2లకి కనెక్ట్ అయ్యి మన Ansibleని ఇన్స్టాల్ చేయాలి. సో ఈ స్టేటస్ చెక్లు ఓకే అయినంత వరకు వెయిట్ చేద్దాం. సో EC2లు అయితే ఇప్పుడు లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ మాస్టర్ని అయితే లాంచ్ చేద్దాం. కనెక్ట్, కాపీ, గో టు కీ pairs, ఓపెన్ git bash here, present, type as. సో కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ నేను పెద్ద స్క్రీన్ పెట్టుకోండి. sudo su -. సో రూట్ యూజర్లోకి వచ్చాను. ఫస్ట్ సిస్టమ్ని అప్డేట్ చేయాలి. సో apt update -y. సో అప్డేట్ అయిన తర్వాత సో ఈ కమాండ్ యూజ్ చేసి సో అప్డేట్ అయిన తర్వాత ఈ కమాండ్ యూజ్ చేసి సో రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ కమాండ్ యూజ్ చేసి Ansibleకి సంబంధించిన రిపాజిటరీని మనం యాడ్ చేసుకోవాలి. ప్రెస్ ఎంటర్. సో రిపాజిటరీ యాడ్ అయిన తర్వాత ఒకసారి సిస్టమ్ని అప్డేట్ చేయాలి. సో అప్డేట్ అయిపోయిన తర్వాత సో ఈ Ansible అనేది పైథాన్తో రన్ అవుతుంది. సో లేటెస్ట్ పైథాన్ వర్షన్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో పైథాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం పైథాన్ మనం ఏ వర్షన్ అయితే ఇన్స్టాల్ చేసామో ఆ వర్షను --- అని చెప్పి ఇస్తే ఆ వర్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ Ansibleని ఇన్స్టాల్ చేయాలి. సో ఇన్స్టాల్ Ansible, apt install Ansible -y. సో ఈ కమాండ్తో అయితే మనం Ansibleని ఇన్స్టాల్ చేయాలి.
లెట్స్ వెయిట్. సో సేమ్ స్టెప్స్, ఇవే స్టెప్స్ మనం నోడ్లో కూడా చేయాల్సి ఉంటుంది, వర్కర్ నోడ్లో కూడా మనం చేయాలి. అప్పుడే ఈ రెండు మనకి ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతాయి. వెయిట్. యాన్సిబుల్ ఇన్స్టాల్ అయిపోయింది. సో నెక్స్ట్ cd.ssh. సో మనం వర్కర్ నోడ్ని SSH ద్వారా కనెక్ట్ చేస్తామని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ls. సో ఇక్కడ మనం SSH కీని అయితే జనరేట్ చేయాలి. SSH -keygen. సో ఈ కమాండ్తో మనం ఇక్కడ ఒక కీని అయితే జనరేట్ చేస్తాము. సో ఇక్కడ ఇలా అడిగినప్పుడు ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్. సో ఇలా వచ్చిందాక ఎంటర్ ప్రెస్ చేయాలి. సో నెక్స్ట్ ls. సో ఇక్కడ ID_RSA అలాగే ID-RSA పబ్ అని ఉంది కదా. సో ఇది పబ్లిక్ కీ, ఇది ప్రైవేట్ కీ. సో ఇప్పుడు మనం ఈ పబ్లిక్ కీని తీసుకొని నోడ్ 1లో మనం కాన్ఫిగరేషన్ చేసుకుంటే ఈ నోడ్ 1 అనేది ఈ మాస్టర్ నోడ్కి కనెక్ట్ అయిపోతుంది. సో ఈ నోడ్ క్లోజ్ అయిపోకుండా మనం ప్రాసెస్ని రన్ చేద్దాం. సో నెక్స్ట్ గో టు EC2 ఇన్స్టాన్స్. సో నోడ్ని తీసుకొని నోడ్ని లాంచ్ చేయాలి. ఇప్పుడు కనెక్ట్. సేమ్ గో టు కీ పేర్, git bash here, press enter. ఎస్. సో లాంచ్ చేసిన వెంటనే సో మాస్టర్ నోడ్కి దీనికి డిఫరెన్స్ రావడం కోసం నేనైతే దీని కలర్ని అయితే చేంజ్ చేస్తాను. సో ఈ వైట్ కలర్లో ఉన్నది, ఈ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న టెర్మినల్ ఏమో, ఈ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కన్సోల్ ఏమో వర్కర్ నోడు, అలాగే ఇలా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కన్సోల్ ఏమో మాస్టర్ నోడు. సో ఇప్పుడు రూట్ యూజర్కి వెళ్దాం. సో ఇది సరిగ్గా కనిపించట్లేదు, మనం వేరే కలర్ తీసుకుందాం. టు ఆప్షన్స్, బ్యాక్గ్రౌండ్. ఓకే. సో ఇది వర్కర్ నోడ్ కదా. సో apt update -y. సో ఫస్ట్ సిస్టమ్ అప్డేట్ చేయాలి. సో సిస్టమ్ అప్డేట్ అయిన తర్వాత సేమ్ మనం ఇక్కడ ఏవైతే చేసామో అవే మళ్ళీ మనం చేయాల్సి ఉంటుంది. సో రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉంటే వాటిని అప్డేట్ చేయాలి. సో నెక్స్ట్ యాన్సిబుల్కి ఒక రిపాజిటరీని సెట్ చేయాలి. ప్రెస్ ఎంటర్. రిపాజిటరీ సెట్ అయిన తర్వాత సిస్టమ్ని మళ్ళీ ఒకసారి అప్డేట్ చేయాలి. సో నెక్స్ట్ పైథాన్ ఇన్స్టాల్ చేయాలి. సో పైథాన్ ఎందుకు ఇన్స్టాల్ చేయాలంటే యాన్సిబుల్ అనేది పైథాన్తో రన్ అవుతుంది కాబట్టి. సో పైథాన్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకసారి. సో ఇన్స్టాల్ అయింది. సో నెక్స్ట్ యాన్సిబుల్ని ఇన్స్టాల్ చేయాలి. సో యాన్సిబుల్ ఇన్స్టాల్ అయినంత వరకు వెయిట్ చేయాలి. సో సేమ్ మాస్టర్ నోడ్లో కూడా
ఇక్కడ వరకు అన్ని స్టెప్స్ ఒకేలాగా ఉంటాయి. సో సేమ్ మాస్టర్లో ఏవైతే చేసామో అయ్యే స్టెప్స్ మనం వర్కర్ నోడ్లో కూడా చేయాలి. సో నెక్స్ట్ సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత cd ssh .ssh ls. సో ఇక్కడ ఆథరైజ్డ్ కీస్ ఉంది కదా, ఈ ఆథరైజ్డ్ కీస్లో మనం మాస్టర్ నోడ్లో జనరేట్ అయిన కీని మనం కాన్ఫిగరేషన్ చేయాలి. సో నానో ఆథరైజ్డ్ కీస్ కాపీ. సో ఇక్కడ ఆల్రెడీ మనం EC2 నుంచి లాంచ్ అయ్యాం కాబట్టి ఒక కీ అయితే ఆల్రెడీ ఉంది. సో నెక్స్ట్ మనం మాస్టర్ నోడ్లో ఉన్న కీని అయితే ఇందులో కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. సో గో టు మాస్టర్ నోడ్, Ctrl+C, ls cad id_rsa.pub. సో ఈ క్యాట్ అనే కమాండ్ ఇచ్చినప్పుడు ఈ ఫైల్లో ఏముందో అది అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ SSH వరకు దగ్గర నుంచి ఈ కింద IP అడ్రస్ వరకు మనం ఈ కీని కాపీ చేసుకొని వర్కర్ నోడ్లో ఈ ఆథరైజ్ కీస్ అనే దాంట్లో పేస్ట్ చేయాలి. సో Ctrl+S అండ్ Ctrl+X. సో వన్స్ పేస్ట్ అయిపోయిన తర్వాత మనం మాస్టర్ నోడ్లో ఇది కాన్ఫిగరేషన్ అయిన తర్వాత మనం ఒకసారి Ansible ఇన్స్టాల్ అయిన రెపాజిటరీ దగ్గరికి మనం వెళ్ళాలి. సో Ansible -version అని ఎంటర్ చేస్తే మనకి Ansible కాన్ఫిగరేషన్ ఫైల్ అయితే ఫైల్ పాత్ అనేది చూపిస్తుంది. సో కాపీ cd/etc/ansible ls. సో ఈ హోస్ట్ అని ఉంది కదా, ఇదే ఇన్వెంటరీ ఫైలు. సో దీంట్లో మనం కాన్ఫిగరేషన్ చేసే నోడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో స్టోర్ అవుతూ ఉంటాయి. సో నానో హోస్ట్స్. సో ఇక్కడ వెబ్ సర్వర్స్ అని ఉంది కదా, సో ఈ వెబ్ సర్వర్స్ కిందన మనం ఆ నోడ్ని అయితే మనం కాన్ఫిగరేషన్ చేయాలి. సో ఎలా చేయాలంటే గో టు వెబ్ సర్వర్స్. సో ఈ హ్యాష్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో node 1 స్పేస్ Ansible_SSH_host ఈక్వల్ టు ఇక్కడ మనం నోడ్ యొక్క ప్రైవేట్ అడ్రస్ అని ప్రైవేట్ IP అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో గో టు AWS అకౌంట్ కన్సోల్. సో ఇది నోడ్ కదా, ఈ నోడ్ యొక్క ప్రైవేట్ IP అనేది ఇది. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత Ctrl+S Ctrl+X. సో apt update -y ఒకసారి సిస్టమ్ని అప్డేట్ చేయాలి. సో సిస్టమ్ అప్డేట్ అయిన తర్వాత Ansible -m ping వెబ్ సర్వర్స్. సో అక్కడ మనం వెబ్ సర్వర్స్ దగ్గర ఇచ్చాం కాబట్టి వెబ్ సర్వర్స్ అని ఇవ్వాలి. ప్రెస్ ఎంటర్. సో ఇలా వస్తే ఎస్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి నోడ్ 1 అనేది సక్సెస్ఫుల్గా మాస్టర్ నోడ్కి కాన్ఫిగరేషన్ అయిపోయింది. సో ఈజీగా మనం మాస్టర్ నోడ్కి Ansible వర్కర్ నోడ్ని కాన్ఫిగరేషన్ చేయొచ్చు. సో ఇలా కాన్ఫిగరేషన్ అయిన తర్వాత సో మనం రాసిన ప్లేబుక్ ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. సేమ్ అవే ఎగ్జిక్యూషన్ అనేది
వర్కర్ నోడ్స్లో కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఈ అన్సిబుల్ని యూజ్ చేయడానికి ఈ అడ్హాక్ కామెంట్స్ అనేవి చాలా ఈజియెస్ట్ వే. అలాగే ఈ అన్సిబుల్లో మనం ఎటువంటి ప్యాకేజెస్ని కానీ అప్డేట్ చేయాలన్నా లేదంటే ఇన్స్టాల్ చేయాలన్నా అన్సిబుల్ అడ్హాక్ కామెంట్స్ని యూజ్ చేసి మనం ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయొచ్చు. మనం అడ్హాక్ కామెంట్స్ యూజ్ చేసి సర్వర్ని స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం, అలాగే సర్వర్ని రీస్టార్ట్ చేయడం లాంటివి మనం చేయొచ్చు. అలాగే ఒక ఆర్గనైజేషన్లో నెంబర్ ఆఫ్ సర్వర్స్ అనేవి 24/7 రన్ అవుతూనే ఉంటాయి. ఏదైనా ఒక సర్వర్ డౌన్ టైం అయింది, లేదంటే సర్వర్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం ఒక్కొక్క సర్వర్ని చెక్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ అడ్హాక్ కమాండ్స్ యూజ్ చేసి అన్ని సర్వర్ని ఒకేసారి మళ్ళీ రన్ అయ్యేలాగా మనం ఈ అడ్హాక్ కమాండ్స్ని యూజ్ చేయొచ్చు. ఈ అడ్హాక్ కమాండ్ అనేవి మనకి 1 లైన్ కమాండ్గా కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే అన్సిబుల్ ప్లే బుక్స్లో కూడా మనం వీటిని యూజ్ చేయొచ్చు. ఈ ప్లే బుక్స్ గురించి మనం నెక్స్ట్ చూద్దాం. ఈ అడ్హాక్ సింగిల్ లైన్ కామెంట్స్ అనేవి ఈ ప్యాటర్న్లో ఉంటాయి. ఇక్కడ ప్యాటర్న్ అంటే మన యొక్క గ్రూప్ రాయాలన్నమాట. సో మనం మన యొక్క నోడ్ని మనం ఇన్వెంటరీ ఫైల్లో ఏ గ్రూప్ కింద అయితే మనం ఇచ్చామో ఆ గ్రూప్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో -m అంటే మాడ్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నోడ్ని నువ్వు కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ పింగ్ అనేది మాడ్యూల్ అవుతుంది. సో అలాగా -m అనేది మాడ్యూల్ అని ఇచ్చి ఆ మాడ్యూల్కి ఏ మాడ్యూల్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మనకి కావాల్సిన వాల్యూ అనేది ఇచ్చి మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో మనం ఇప్పుడు ఈ కమాండ్ ఇచ్చి చూద్దాం. సో ఇక్కడ నోడ్ 1 అనేది ఎంతసేపు నుంచి రన్లో ఉంది అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఈ అప్ టైం అంటే ఎంత టైం నుంచి ఈ సర్వర్ అనేది రన్ అవుతుందో తెలుసుకోవడం కోసం ఈ కమాండ్ అయితే ఇస్తాము. మనం ఆల్రెడీ ఈ పింగ్ అనే కమాండ్ని యూజ్ చేసాము ఈ నోడ్ని మనకి మాస్టర్తో కాన్ఫిగర్ చేసినప్పుడు. సో నోడ్ 1ని మాస్టర్తో కాన్ఫిగరేషన్ అయిందో లేదో చెక్ చేయడం కోసం మనం ఈ అడ్హాక్ కమాండ్ని అయితే ఆల్రెడీ యూజ్ చేసాము. సో ఇట్లా మనం ఈ అడ్హాక్ కమాండ్స్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ వెబ్ సర్వర్లో నువ్వు ఒక 10 నోట్స్ కనుక నువ్వు కాన్ఫిగర్ చేస్తుంటే ఈ కమాండ్ యూజ్ చేసిన వెంటనే ఇక్కడ 10 నోట్స్ కూడా కాన్ఫిగరేషన్ అయిన లేదు మొత్తం డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఒక నోడ్నే నువ్వు చూపించాలనుకుంటే ఈ కమాండ్ ఇలా అన్సిబుల్ నోడ్ 1 అని ఇచ్చి పింగ్ అని ఇస్తే సో ఆ నోడ్ 1 యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్ మాత్రమే చూపిస్తుంది. సో అడ్హాక్ కామెంట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో అడ్హాక్ కామెంట్స్ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాస్టర్ నోడ్లో నుంచి ఒక ఫైల్ని నేను వర్కర్ నోడ్లోకి కాపీ చేయాలనుకోండి. బై యూజింగ్ అడ్హాక్ కమాండ్ మనం ఈ కమాండ్ని యూజ్ చేసి ఫైల్ని అయితే కాపీ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఈ కమాండ్ని యూజ్ చేసి ఒక ఫైల్ని అయితే నేను వర్కర్ నోడ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో గో టు మాస్టర్ నోడ్, ఫస్ట్ ls nano 1.txt. సో ఇక్కడ నేను వెల్కమ్ టు నోడ్ 1 డేటాని అయితే ఇచ్చాను, సేవ్ చేశాను. సో ls సో దీని యొక్క పాత్ చూద్దాం. రూట్లో 1.txt అయితే మనం చేయాలి. సో నేను ఈ కమాండ్ యూజ్ చేసి చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఈ వెబ్ సర్వర్ అంటే మన యొక్క నోడ్ని ఏ గ్రూప్లో యాడ్ చేసామో దాని యొక్క పేరు, -m అంటే మాడ్యూల్. సో ఇక్కడ మాడ్యూల్ వచ్చేసరికి కాపీ అనే మాడ్యూల్ యూజ్ చేస్తున్నాము. సో -a అంటే ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ మనం ఏ వాల్యూని అయితే ఇవ్వాలో ఆ వాల్యూని అయితే మనం ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడ src అంటే సోర్స్ ఫైల్ అంటే సో ఇప్పుడు మనం మాస్టర్ నోడ్లో నుంచి వర్కర్ నోడ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇక్కడ సోర్స్ ఫైల్ వచ్చేసరికి మాస్టర్ నోడ్ అవుతుంది. అదే మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటుంది వర్కర్ నోడ్లోకి కాబట్టి అదే డెస్టినేషన్ ఫైల్ అవుతుంది. సో ఇక్కడ సోర్స్ ఫైల్ యొక్క పాత్ అంటే ఆ ఫైల్ ఏ పాత్లో ఎక్కడ ఉందో ఆ లొకేషన్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ రూట్లో ఉందా ఆ ఫైల్ అనేది రూట్లో ఉంది. సో ఇక్కడ మనం /root/1.txt అని ఇచ్చాం. ఇక్కడ డెస్టినేషన్ వచ్చేసరికి అది ఎందులోకి వెళ్ళాలనుకుంటే మనం నోడ్లోకి వెళ్ళాలి. అది కూడా root/demo/txt. ఇక్కడ మనం 1.txtని అక్కడ demo.txtగా చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో అలా ఎంటర్ చేసిన తర్వాత ప్రెస్ ఎంటర్. సో ఫైల్ అయితే కాపీ అయిపోయింది. సో ఇప్పుడు కాపీ అయిందా లేదా అనేది చూద్దాం. సో వర్కర్ నోడ్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఫస్ట్ క్లియర్ ls pwd. ఇది మాస్టర్ నోడ్ కాదు, ఇది వర్కర్ నోడ్.
వర్కర్ నోడ్లో ఇక్కడ మాస్టర్ నోడ్లో ఈ 1.txt అనే ఫైల్ని మనం వర్కర్ నోడ్లో demo.txtగా చేంజ్ చేసాం. సో ఇలా మనం ఫైల్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో నేను దీన్ని ఉపయోగించి నేను ఒక డైరెక్టరీని అయితే క్రియేట్ చేస్తాను. ఈ header కమాండ్ యూజ్ చేసి మనం ఒక డైరెక్టరీని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మాడ్యూల్ వచ్చేసరికి ఫైలు. సో ఇక్కడ మాడ్యూల్ వచ్చేసరికి ఫైలు. ఈ ఫైల్ అనే మాడ్యూల్ని యూజ్ చేసి మనం header కమాండ్ని యూజ్ చేస్తాం. అలాగే ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి నోడ్ 1లో మనం ఈ టెస్ట్ అనే నేమ్తో ఒక డైరెక్టరీని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ స్టేట్ అని ఇచ్చి మన డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డైరెక్టరీ అని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ప్రెస్ ఎంటర్. సో ఇప్పుడు డైరెక్టరీ అనే ఒకటి క్రియేట్ అయిపోయింది. సో అది క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేయడం కోసం గో టు వర్కర్ నోడ్. సో ఇక్కడ ప్రెస్ ఎంటర్. సో demo.txt ఇది ఇంతకు మనం 1.txtని demo.txtగా కాపీ చేసిన ఫైల్. ఇక్కడ test1 అనేది డైరెక్టరీ. సో నువ్వు ఇంతకుముందు చూసుకుంటే ఇక్కడ test.1 అనే డైరెక్టరీ లేదు. సో మనం ఇక్కడ ఈ కమాండ్ని యూజ్ చేసి ఒక కొత్త డైరెక్టరీని అయితే మనం నోడ్లో క్రియేట్ చేసాం. సో ఇక్కడ మనం ఈ కమాండ్ యూజ్ చేసి డైరెక్టరీని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం ఆ క్రియేట్ చేసిన డైరెక్టరీని డిలీట్ చేద్దాం. సో దానికోసం మనం ఈ కమాండ్ని యూజ్ చేసి ఆ డైరెక్టరీని అయితే డిలీట్ చేయొచ్చు. కాపీ, సో ఇక్కడ సేమ్ డెస్టినేషన్ ఫోల్డర్, డైరెక్టరీ డెస్టినేషన్ ఫోల్డర్ని అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మన స్టేట్ దగ్గర ఆబ్సెంట్ అని ఇస్తే అది ఫైల్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ప్రెస్ ఎంటర్. సో ఇది ఫైల్ డిలీట్ అయిందో లేదో వర్కర్ నోడ్కి వెళ్ళి చెక్ చేద్దాం. సో ls ఇక్కడ ఫైల్ అనేది డిలీట్ అయిపోయింది. లెట్స్ క్లియర్. సో ఇప్పుడు ఒకసారి క్లియర్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక ఫైల్ని మనం మాస్టర్ నోడ్ నుంచి వర్కర్ నోడ్కి కాపీ చేసాం కదా, డైరెక్టరీ కాకుండా ఫైల్ని కాపీ చేసాము. సో ఆ ఫైల్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. సో సేమ్ ఇంతకు ఇచ్చిన కమాండ్లోనే ఇక్కడ మనం డెమోకి బదులు ఇక్కడ మన టెస్ట్ అనే కమాండ్కి బదులు demo.txt అని ఇచ్చి ఎంటర్ చేస్తే ఫైల్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫైల్ డిలీట్ అయిందో లేదో చెక్ చేద్దాం. ప్రెస్ ls. demo.txt ఫైల్ ఉంది. సో మనం ఇప్పుడు ఆ కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఇలా మనం header కమాండ్స్ని యూజ్ చేసి ఫైల్స్ని అయితే మేనేజింగ్ చేయొచ్చు. అలాగే మనం ఏమైనా సర్వర్ని ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు సో ఈ కమాండ్ని యూజ్ చేసి సర్వర్ని అయితే మనం ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఇక్కడ మాడ్యూల్ వచ్చేసరికి apt. సో ఉబాంటు అయితే apt అని ఇస్తాము. ఒకవేళ మనం రెడ్ హ్యాట్ కానీ లేదంటే ఏదైనా లైనక్స్, అమెజాన్ లైనక్స్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కమాండ్ అయితే ఇవ్వాలి. సో ఆర్గ్యుమెంట్ దగ్గర, సో ఇక్కడ నేమ్ అనేది, ఇక్కడ ఆర్గ్యుమెంట్ దగ్గర మనం ఏ సర్వర్ని అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో ఆ సర్వర్ నేమ్ ఈక్వల్ టు ఆ సర్వర్ నేమ్ ఇవ్వాలి. అలాగే స్టేట్ వచ్చేసరికి ప్రెజెంట్ అని ఇవ్వాలి. సో నువ్వు దాన్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే ప్రెజెంట్ అని ఇచ్చి ప్లస్ ఎంటర్ వేయాలి. సో ఇది ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సర్వర్ మొత్తం ఇన్స్టాల్ అవ్వాలి కదా. సో సర్వర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో చెక్ చేద్దాం. సో గో టు వర్కర్ నోడ్. ఇక్కడ సో మనం అపాచీ సర్వర్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి systemctl స్టేటస్ అపాచీ 2, అపాచీ 2 అనేది రన్ అవుతుంది. సో మనం ఈ కమాండ్ ఇవ్వడం వల్ల అపాచీ 2 అనేది రన్ అవుతుంది.
లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా స్పెసిఫిక్ వర్షన్ కావాలనుకో ఈ అపాచీలోనే ఇక్కడ అపాచీ 2 తర్వాత ఐఫోన్ అని ఇచ్చి మనకి ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ ఇచ్చి ప్రెజెంట్ అని చేస్తే మనకు ఆ వర్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఒకవేళ మనం ఈ అపాచీ సర్వర్ని అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే కాపీ సో ఇంతకు మనం స్టేట్ దగ్గర యాప్స్ ప్రెజెంట్ అని ఇచ్చాం కదా, ప్రెజెంట్ అని ఇచ్చినప్పుడు సర్వర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఫస్ట్ అసలు సర్వర్ రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. వర్కర్ నోడ్ యొక్క పబ్లిక్ ఐపీ తీసుకొని ఇలా గూగుల్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే అపాచీ అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసిన అపాచీని సో ఈ కమాండ్ని యూజ్ చేసి నేను ఇన్స్టాల్ చేసిన సర్వర్ని అన్ఇన్స్టాల్ చేశాను అనుకో, అన్ఇన్స్టాల్ చేస్తాను. సో అప్పుడు సర్వర్ రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఇక్కడ స్టేట్కి ప్రెజెంట్ అని పెడితే సర్వర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అలాగే స్టేట్ దగ్గర ఆబ్సెంట్ అని పెడితే సర్వర్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ప్రెస్ ఎంటర్. సో వెయిట్, సర్వర్ అన్ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అన్ఇన్స్టాల్ అయినంత వరకు వెయిట్ చేయాలి. సో సర్వర్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది సర్వర్ రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. రీస్టార్ట్. సో మనం ఆ పేజ్ని రిఫ్రెష్ చేసినప్పుడు సర్వర్ రన్ అవుతుందో లేదో చూపిస్తుంది. సో సర్వర్ అయితే రన్ అవ్వట్లేదు. సో ఎందుకంటే మనం ఇక్కడ సర్వర్ని ఈ కమాండ్ యూజ్ చేసి అన్ఇన్స్టాల్ చేస్తాం. సో ఇలా మనం ప్యాకేజెస్ని కూడా మనం ఈ అడాక్ కమాండ్స్ని యూజ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. అలాగే సర్వర్ని రీస్టార్ట్ చేయొచ్చు, సర్వర్ని స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, అలాగే రీస్టార్ట్ కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం అడాక్ కమాండ్స్లో మెయిన్గా మాట్లాడుకుంది మాడ్యూల్ కదా. ఈ మాడ్యూల్ బట్టి అడాక్ కమాండ్స్ అనేది వర్క్ అవుతాయి. సో ఈ మాడ్యూల్ గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ అసలు ఈ అడాక్ కమాండ్స్ మాడ్యూల్ ఏవేంటియో చూద్దాం. సో అన్సిబుల్ -docs -1 అని ఇస్తే మనకి అన్సిబుల్లో ఉన్న మాడ్యూల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. వెయిట్. సో ఇవన్నీ కూడా మాడ్యూల్ టైప్స్. AWS మాడ్యూల్స్ యూజ్ చేసినప్పుడు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇలా వస్తాయి. సో ఇక్కడ చూపించిన వాటి ప్రకారం వాటి డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో వీటిలో చాలా మాడ్యూల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి ఇందులో. సో మనకి ఏ మాడ్యూల్ కావాలో ఆ మాడ్యూల్ని సిచ్యువేషన్ తగ్గట్టుగా యూజ్ చేసుకోవచ్చు. సో అజూర్కి సంబంధించిన మాడ్యూల్స్ ఉంటాయి, AWSకి సంబంధించిన మాడ్యూల్స్ ఉంటాయి. సో ఈ మాడ్యూల్ గురించి చూస్తే సో ఈ మాడ్యూల్ని మనం కమాండ్ లైన్లో యూజ్ చేయొచ్చు, లేదంటే అన్సిబుల్ ప్లేబుక్లో కూడా మనం వీటిని యూజ్ చేయొచ్చు. సో ఈ అన్సిబుల్లో చాలా రకాల మాడ్యూల్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్స్ అన్నిటినీ కలిపి మాడ్యూల్ లైబ్రరీ అంటారు. సో ఎవరైతే ఈ అన్సిబుల్ని యూజ్ చేస్తారో వాళ్ళు మాడ్యూల్స్ని వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాళ్ళే కొత్తగా రాయొచ్చు. అలా రాసిన మాడ్యూల్ తోటి మనం సర్వర్ని కంట్రోల్ చేయొచ్చు, అలాగే ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయొచ్చు, ఫైల్స్ని కంట్రోల్ చేయొచ్చు. మాడ్యూల్స్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇవి సింగిల్ లైన్ మాడ్యూల్స్. వీటిని ఆల్రెడీ మనం అడాక్ కమాండ్స్లో యూజ్ చేసాము. అలాగే ప్లేబుక్స్లో చూసుకుంటే ఈ మాడ్యూల్ అనే వాటిని మనం ఈ విధంగా యూజ్ చేస్తాము ప్లేబుక్స్లో. సో ఇక్కడ చూసుకుంటే మనం ఒక అపాచీ వెబ్ సర్వర్ని అలాగే డేటాబేస్ MariaDBని లాంచ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో ప్లేబుక్ యూజ్ చేసి ప్లేబుక్లో మనం ఈ మాడ్యూల్ టైప్ని యూజ్ చేసి వెబ్ సర్వర్ని లాంచ్ చేయొచ్చు, అలాగే MariaDB సర్వర్ని కూడా లాంచ్ చేయొచ్చు. అది కూడా లేటెస్ట్ వర్షన్ని లాంచ్ చేయొచ్చు. వాటి కోసం మనం ఈ మాడ్యూల్ని అయితే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 వెబ్ సర్వర్ని లాంచ్ చేయాలనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఇంతకు మనం ఇక్కడ Nginx సర్వర్ని లాంచ్ చేయాలనుకుంటున్నాను, PostgreSQLని లాంచ్ చేయాలనుకుంటున్నాను. సో దీనికోసం నేను ఈ మాడ్యూల్ని అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు రెడ్ హ్యాట్, CentOS ఇలాంటివి యూజ్ చేసినప్పుడు యూజ్ చేయాలి. లేదంటే ఒకవేళ మీరు ఉబంటు యూజ్ చేసి ఉంటే APTని మనం యూజ్ చేస్తాం.
లేదు మనం ఒక ఫైల్ని కాపీ చేయాలన్నా కూడా మనం ప్లేబుక్లో ఈ మాడ్యూల్ యూజ్ చేసి వీటిని అయితే యూజ్ చేయొచ్చు. ఈ అడోబ్ కామెంట్స్ని మనం అన్సిబుల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మనం వీటిని తీసుకోవచ్చు. అన్సిబుల్ అడోబ్ కామెంట్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు అడోబ్ కామెంట్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అడోబ్ కామెంట్స్. మీరు ఇక్కడ నుంచి కూడా మీరు అడోబ్ కామెంట్స్ని మీరు తీసుకోవచ్చు. అలాగే మీరు మాడ్యూల్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనకి కమాండ్ లైన్లో మాడ్యూల్స్ అనేవి క్లమ్జీగా ఉంటాయి కదా. సో ఇక్కడ మాడ్యూల్స్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయి. అన్సిబుల్ మాడ్యూల్ లిస్ట్, ఇవన్నీ అన్సిబుల్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా అన్సిబుల్ మాడ్యూల్స్. సో మనకి ఏ మాడ్యూల్ అవసరం అయితే ఆ మాడ్యూల్స్ని అయితే మనం ఇక్కడ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏపీటీ మాడ్యూల్ తీసుకున్నాం అనుకో, సో నువ్వు ఇన్స్టాల్ చేసిన ప్యాకేజెస్ అన్నిటిని కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. లేదంటే ఎం అని టైప్ చేస్తే ఎంకు సంబంధించిన మాడ్యూల్స్ అనేవి వస్తాయి. సో అలా నీకు ఏ మాడ్యూల్ కావాలో ఆ మాడ్యూల్ని అయితే మనం ఈ అన్సిబుల్ డాక్యుమెంటేషన్ నుంచి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీని మీద క్లిక్ చేస్తే ఈ ఏపీటీ మాడ్యూల్ని ఎలా యూజ్ చేయాలో కూడా మనకి చూపిస్తుంది. సో ఇలా మనం ఈ మాడ్యూల్స్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూపించిన మాడ్యూల్స్ అన్నీ కూడా ప్లేబుక్స్లోని ఎగ్జాంపుల్స్. సో ఇలా మీరు ఈ మాడ్యూల్ని యూజ్ చేయొచ్చు. ఈ అన్సిబుల్ ప్లేబుక్స్ అనేవి ఒక టెక్స్ట్ ఫైల్స్. సో ఎక్కడైతే మనం అన్సిబుల్ ఆటోమేషన్ కోడ్ రాస్తామో ఆ టెక్స్ట్ ఫైల్ని అన్సిబుల్ ప్లేబుక్స్ అంటాము. ఈ ప్లేబుక్స్ అనేవి యామల్ ఫార్మేట్లో రాస్తాము. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, యామల్ ఫార్మేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, అది ఓన్లీ డేటా రిప్రజెంటేషన్ లాంగ్వేజ్ అని మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ అన్సిబుల్ ప్లేబుక్స్ అన్నిటిని కూడా మనం యామల్ ఫార్మేట్లోనే రాస్తాము. ఈ అన్సిబుల్ ఆటోమేషన్లో ప్లేబుక్స్ అనేవి కీ రోల్ని ప్లే చేస్తాయి. సో ఈ ప్లేబుక్స్ ద్వారానే అన్సిబుల్ అనేవి వేటేట్ని ఎగ్జిక్యూట్ చేయాలనే దాని గురించి ఈ ప్లేబుక్స్లో మనం రాసి వాటి ద్వారా అన్సిబుల్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ నేమ్ అనేది లిస్ట్ అవుతుంది. సో లిస్ట్లో ఉన్నవన్నీ కూడా మనం వాల్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ అని ఏదైనా ఇవ్వచ్చు. నేమ్ అని ఇచ్చి ఇన్స్టాల్ ప్యాకేజ్ అని రాస్తున్నాము. ఇన్ కేస్ మనం ఉబంటులో కనుక అన్సిబుల్ని యూజ్ చేసి కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు సో ఉబంటు కాబట్టి మనం ఏపీటీ అనేది యూజ్ చేస్తాము. సో ఇది మాడ్యూల్ అంటారు దీన్ని. సో మనం నేను చెప్పుకున్నట్లు మాడ్యూల్లో సింగిల్ లైన్ మాడ్యూల్ ఉంటాయి కదా, -m అంటే మాడ్యూల్ అని చెప్పుకున్నాం కదా. ఈ -m తర్వాత ఈ ఏపీటీ అనేది మాడ్యూల్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ ఏపీటీ అనేది మాడ్యూల్ అవుతుంది. సో ఇది లిస్ట్ అవుతుంది. సో ఇలా మనం ఒక ఎంజినిక్స్ సర్వర్ని లాంచ్ చేయాలనుకున్నప్పుడు నేమ్ దగ్గర ఎంజినిక్స్ అని ఇచ్చి ప్రెజెంట్ అంటే ఇన్స్టాల్ అవుతుంది, అలాగే యాబ్సెంట్ అంటే అన్ఇన్స్టాల్ అవుతుంది. సో ఇలాంటి శాంపుల్ ఎగ్జామ్స్ మాడ్యూల్ ద్వారా కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చూసాము. సో ప్లేబుక్స్లో ఇలాంటి మాడ్యూల్స్ని మనం రాయొచ్చు. సో ఆల్రెడీ మాడ్యూల్స్ అడోబ్ కమాండ్స్ ఉన్నాయి కదా, అన్సిబుల్ ప్లేబుక్స్ ఎందుకు యూజ్ చేయాలి అంటే సో మనం ఎన్నిసార్లు కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా సరే అన్నిసార్లు మనం అడోబ్ కమాండ్స్ కానీ మాడ్యూల్స్ కానీ యూజ్ చేసి అన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. బట్ ప్లేబుక్స్లో అన్నిసార్లు కూడా ఒకే ప్లేబుక్గా మనం కోడ్ రాసి ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆ మిగిలిన టైమ్స్ అన్నింటినీ కూడా ఆటోమేటిక్గా ఈ అన్సిబుల్ ప్లేబుక్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ అన్సిబుల్ ప్లేబుక్స్ గురించి చూసే కన్నా ముందు మనం ఈ యామల్ సింటాక్స్ గురించి చూద్దాం. సో యామల్ సింటాక్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఎక్కడైతే మనకి ఫైల్ అనేది ఈ 3 హైఫన్స్తో స్టార్ట్ అవుతుందో అది యామల్ ఫైల్గా మనం తీసుకుంటాము. మనకి ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి ఒక ఐడియా ఉంటే ఈ యామల్ అనేది మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా లేకపోయినా సరే యామల్ అనేది అర్థమవుతుంది. సో సింపుల్గా ఇస్తాము. సో మనం ఏదైతే లిస్ట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ లిస్ట్ని ఇలా ఇచ్చి దానికి సంబంధించిన వాల్యూని అయితే ఇలా ఇస్తాము. సో ప్రతిదీ కూడా అలాగే ఇస్తాము. సో ఇవన్నీ శాంపిల్ యామల్ ఫార్మాట్. మీరు డాక్యుమెంట్ నుంచి మీరు యామల్ని నేర్చుకోవచ్చు. ఈ యామల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఒకసారి ఈ లింక్ని రిఫర్ చేయండి. అలాగే ఇక్కడ అన్సిబుల్ ప్లేబుక్స్ యొక్క లింక్ కూడా ఉంది. సో దీన్ని కూడా రిఫర్ చేయండి. సో ప్లేబుక్స్ యొక్క ఎగ్జాంపుల్స్, ప్లేబుక్స్ ఎలా ఏంటి అనేది ఈ అన్సిబుల్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. సో మనం ఒక శాంపిల్ ప్లేబుక్ని అయితే రాద్దాం. ఈ ప్లేబుక్స్ అనే వాటిని మనం యామల్ ఫార్మాట్లో రాస్తామని చెప్పుకున్నాం కదా. సో యామల్ ఫార్మాట్లో మనం ప్లేబుక్ని రాసేటప్పుడు ట్యాబ్స్ అనేవి యూజ్ అవ్వవు. ట్యాబ్స్ యూజ్ చేస్తే కోడ్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. సో ట్యాబ్స్కి కాకుండా మనం స్పేసెస్ అనే వాటిని యూజ్ చేస్తాము. ఒకసారి మనం యామల్లో కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ కరెక్టా కాదా అనేది మనం సింటాక్స్ -చెక్ అనే ఈ కమాండ్ తోటి మనం సింటాక్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఉందో లేదో. సో మనం అయితే ఒక శాంపిల్ ప్లేబుక్ని అయితే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను
నిన్న మనం ఆల్రెడీ అపాచీ సర్వర్ లాంచ్ చేసాం కాబట్టి ఈరోజు ఎన్జినిక్స్ అనే సర్వర్ని లాంచ్ చేసి చూద్దాం. సో కాపీ. సో ఇది ఒక ఎన్జినిక్స్ సర్వర్, దీన్ని మనం ఇన్స్టాల్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే హోస్ట్ అనే దగ్గర మనం ఏ నోడ్ని అయితే లాంచ్ చేయాలనుకుంటున్నామో ఆ నోడ్ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నోడ్ 1. అలాగే నేమ్ అనేది మనం ఏదైనా ఇవ్వచ్చు. ప్లే 1 అని ఇస్తున్నాను. సో ఇక్కడ సూడో ఐఫోన్ ట్రూ ఉంది కదా. సో ఇది ఇంతకుముందు కొన్ని కమాండ్స్ అనేవి నార్మల్ యూజరు ఎగ్జిక్యూట్ చేయలేడు. సో అలాంటప్పుడు రూట్ యూజర్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో అలా రూట్ యూజర్తో ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు సూడో ఐఫోన్ ఇచ్చి ట్రూ అని ఇస్తే అది రూట్ యూజర్తో ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ న్యూ వర్షన్ యొక్క ప్లే బుక్స్లో ఈ సూడో అనేది లేదు. ఇక్కడ బికమ్ అని ఎంటర్ చేయాలి. సో సూడోకి బదులు బికమ్ అని ఇస్తే రూట్ యూజరు ఎంటర్ చేస్తాడు. బికమ్ అని ఇచ్చి ఎస్ అని ఇవ్వాలి. అలాగే బికమ్ _యూజర్ కోలన్ ఇచ్చి రూట్ అని ఇవ్వాలి. సో ఇక్కడ మనం రూట్ యూజర్తో ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు రూట్ అని ఇవ్వాలి. సో ఇది శాంపిల్ కమాండ్. సో దీన్ని మనం కాపీ చేసుకొని ఇంటర్నెట్కి వెళ్ళి యామల్ వ్యాలిడేటర్ని ఈ కోడ్ని పేస్ట్ చేయాలి. సో మనం రాసిన కోడ్ కరెక్టా కాదా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇన్ కేస్ మనం ఇక్కడ స్పేసులు కరెక్ట్గా ఇవ్వకపోతే కోడ్ అనేది ఎర్రర్ చూపిస్తుంది ఇలాగా. సో మనం ఈ కోడ్ని యామల్ వ్యాలిడేటర్లో వ్యాలిడేట్ చేసి కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. సో వన్స్ కోడ్ వ్యాలిడేట్ అయిన తర్వాత కాపీ చేసుకొని మన హోస్ట్ మిషన్కి అయితే వెళ్ళాలి. సో ఇది యాన్సిబుల్ మాస్టర్ మిషన్. సో ఫస్ట్ క్లియర్. సో ఇప్పుడు ఆ ఫైల్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఆ ఫైల్ని అయితే క్రియేట్ చేయాలి. సో ఎక్కడ పడితే అక్కడ క్రియేట్ చేసే కన్నా ఒక డైరెక్టరీని క్రియేట్ చేసి అందులో క్రియేట్ చేద్దాం. mkdir యాన్సిబుల్ అనే డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను. ls cd యాన్సిబుల్. సో ఇందులో నేను ఫైల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో నానో play1.yml. సో ఇక్కడ YML అయినా ఇవ్వచ్చు, YAML అయినా ఇవ్వచ్చు. ప్రెస్ ఎంటర్. సో ఇందులో మనం వ్యాలిడేట్ చేసిన యామల్ కోడ్ని అయితే తీసుకొని పేస్ట్ చేసి సేవ్ చేసి ఎగ్జిట్ చేయండి. సో ఇప్పుడు మనం రాసిన సింటాక్స్ కరెక్ట్గా ఉందో లేదో మనం ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ansible -playbook play1.yml -syntax -check. సో ఈ కమాండ్తో సింటాక్స్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయొచ్చు. సో ఇలా వచ్చిందంటే సింటాక్స్ కరెక్ట్గా ఉన్నట్టు. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం సేమ్ ఇదే కమాండ్లో ఈ సింటాక్స్ చెక్ అనేది తీసేస్తే ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ప్రెస్ ఎంటర్. మనం ఇచ్చిన కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఈ టాస్క్ గ్యాదరింగ్ అంటే మన యొక్క నోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ ప్లేబుక్ గ్యాదర్ చేసుకుంటుంది. సో తర్వాత ఆ నోడ్లో మనకి ఎన్జినిక్స్ సర్వర్ని అయితే ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి చూపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ కనుక ఫెయిల్డ్ అని వస్తే సర్వర్ ఇన్స్టాల్ అవునట్టు. సో ఇక్కడ మనకి ఓకే అని వచ్చింది, సర్వర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇలా మనం అన్సిబుల్ ప్లేబుక్ని యూజ్ చేసి సర్వర్లు కానీ లేదంటే ఫైల్స్ని కాపీ చేయడం కానీ మూవ్ చేయడం కానీ చేయొచ్చు. సో మనకు ఇంకొక శాంపిల్ అన్సిబుల్ ప్లేబుక్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనం ఎన్జినిక్స్ సర్వర్ అయితే ఇన్స్టాల్ చేసాం కదా. సో ఇదే ప్లేబుక్తో ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో సేమ్ నానో play2.yml. ఇక్కడ నేను play2 అని ఇచ్చాను, మీరు ఏమైనా ఇవ్వచ్చు. ప్రెస్ ఎంటర్. ఈ శాంపిల్ ప్లేబుక్ని యూజ్ చేసి మనం ఎన్జినిక్స్ అయితే అన్ఇన్స్టాల్ చేయొచ్చు. సో కాపీ, గో టు యామల్ వ్యాలిడేటర్, చెక్. సో కాపీ, పేస్ట్, Ctrl+S, Ctrl+X. సో ఇప్పుడు సేమ్ ansible -playbook. సో ఇక్కడ మనం play2 అనే ఫైల్ని క్రియేట్ చేసాం కాబట్టి play2.yml.
ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ ఏమని చెప్తుందో చూడండి, slave 1. సో మనం ఇక్కడ హోస్ట్ నేమ్ అయితే ఇవ్వలేదు. సో మనం కాన్ఫిగర్ చేసిన నోడ్ నేమ్ అయితే ఇవ్వలేదని చెప్తుంది. సో గో టు నానో ప్లే టు YML. సో ఇక్కడ మనం స్లేవ్ అనేది ఇచ్చాం కదా, ఇక్కడ మనం నోడ్ అయితే ఇవ్వాలి. సో ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో కూడా మనం ట్రబుల్ షూట్ చేసేలాగా నేర్చుకోవాలి. నోడ్ 1 Ctrl+S Ctrl+X ప్రెస్ ఎంటర్. ఇక్కడ అన్ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ ఏమైనా ఫెయిల్డ్ అని వచ్చినాయా? లేదు. లేదా స్కిప్డ్ ఏమైనా వచ్చినాయా? రాలేదు. సో ఇక్కడ కూడా Nginx అనేది అన్ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇలా మనం ప్లే బుక్స్ని యూజ్ చేసి సర్వర్ని ఇన్స్టాల్ చేయటం, అన్ఇన్స్టాల్ చేయటం, ఫైల్స్ని కాపీ చేయటం లాంటివి చేయొచ్చు. సో ఇప్పుడు నేనైతే ఒక జెన్కిన్ అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. సో జెన్కిన్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ జావాని ఇన్స్టాల్ చేయాలి. సో జెన్కిన్ అనేది జావాతో రన్ అవుతుంది కాబట్టి, సో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన సిస్టంలో జావాని అయితే ఇన్స్టాల్ చేయాలి. సో జావాకి సంబంధించిన కోడ్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఒక కోడ్ని ఎలా రాయాలో చూద్దాం. సో ఇది జెన్కిన్ ఇన్స్టాల్ చేసే కోడ్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే జెన్కిన్ ఇన్స్టాల్ అని ఇచ్చాను. సో హోస్ట్ దగ్గర మనం ఏ నోడ్ని అయితే మనం ఇవ్వాలనుకుంటున్నామో, అది మన ఏ హోస్ట్ మెషిన్లో అయితే మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో ఆ నోడ్ని అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇది చెప్పుకున్నాం కదా, బికేమ్ అంటే సూడో యూజర్గా కమాండ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ బికేమ్ అని ఎస్ అని ఇచ్చి రూట్ యూజర్ని అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ టాస్క్ దగ్గరికి వస్తే ఫస్ట్ మనం మన సిస్టమ్ అప్డేట్ చేయాలనుకుంటున్నాము. సో అప్డేట్ చేయాలంటే మనం ఉబాంటు మెషిన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ APT అనే మాడ్యూల్ని యూజ్ చేయాలి. సో గో టు గూగుల్ Ansible APT మాడ్యూల్. సో Ansible APT మాడ్యూల్ అని టైప్ చేయగానే Ansible APTకి సంబంధించిన మాడ్యూల్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ మనం APT అనైనా తీసుకోవచ్చు, లేదంటే Ansible.built-in APT అనేది కూడా దీన్ని తీసుకోవచ్చు. సో దీన్ని తీసుకున్న తర్వాత వీటికి ఎలా యూజ్ చేయాలనే ఎగ్జాంపుల్ కూడా మనకి కిందన ఇస్తారు. సో వాటిని బట్టి మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ లిస్ట్ ఆఫ్ ప్యాకేజెస్. సో సర్టెన్ లిస్ట్ ఆఫ్ ప్యాకేజెస్ మనం ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేస్తాం. అలా కాకుండా అన్ని ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు సో ఇది తీసుకుంటాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంటుంది. సో ఇది APT యొక్క మాడ్యూల్. సో నెక్స్ట్ మనం జెన్కిన్ ఇన్స్టాల్ చేయాలంటే జెన్కిన్కి రిపాజిటరీని, సో జెన్కిన్ కీని మనం అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది జెన్కిన్ ఇన్స్టాలేషన్ యొక్క URL. సో ఇక్కడ మనం యూజ్ చేసిన మాడ్యూల్ ఏంటంటే గెట్ URL. సో ఈ URL నుంచి మనం జెన్కిన్ రిపాజిటరీని వర్కర్ నోడ్లోకి కాపీ చేయాలి కాబట్టి మనం ఈ URLని యూజ్ చేసాము. సో URL నుంచి డేటా తీసుకురావడం కోసం ఈ Ansibleలో గెట్ URL అనే మాడ్యూల్ని అయితే యూజ్ చేసాం. సో ఇక్కడ గెట్ URL అనే మాడ్యూల్ని చూద్దాం. Ansible గెట్ URL. లేదంటే ఇక్కడ మనం HTTP లేదా HTTPS నుంచి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ Ansible HTTPS మాడ్యూల్. ఈ HTTP వాటికి సంబంధించిన మాడ్యూల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఒకటి ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈ HTTP వెబ్సైట్ నుంచి మనం డేటాని తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మనం గెట్ URL అని ఇచ్చి ఆ URL ఇస్తే ఆ URL నుంచి డేటా అంతా కూడా ప్లేబుక్ తీసుకొని మన నోడ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇక్కడ ఈ వెబ్సైట్ నుంచి నేను తీసుకున్నాను. సో అలాగే రిపాజిటరీని యాడ్ చేయాలి కాబట్టి ఈ రిపాజిటరీ మాడ్యూల్ కావాలనుకుంటే సేమ్ ఇక్కడ HTTP తీసేసి రిపాజిటరీ మాడ్యూల్స్. సో రిపాజిటరీ మాడ్యూల్స్ అని క్లిక్ చేయగానే రిపాజిటరీ మాడ్యూల్స్ వస్తాయి. సో మనం ఇప్పుడు ఉబాంటు యూజ్ చేస్తున్నాం కాబట్టి APT అని తీసుకున్నాము. అదే ఒకవేళ రెడ్ హ్యాట్ కానీ CentOS కానీ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు M అనే కమాండ్ తీసుకుంటాం. సో అప్పుడు మనం ఇక్కడ APT కాకుండా M అనే రిపాజిటరీని తీసుకుంటాం. సో ఇలా మనం కోడ్ని రాసినప్పుడు మనకి ఏ మాడ్యూల్ అయితే అవసరమైతే ఆ మాడ్యూల్ అన్నింటినీ కూడా Ansible అఫీషియల్ డాక్యుమెంటేషన్ నుంచి కాపీ చేసుకొని మనం కోడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్రాసెస్ చూసుకుంటే ఒకసారి ఇక్కడ ఫస్ట్ సిస్టమ్ని అప్డేట్ చేస్తున్నాను.
సో అప్డేట్ చేసిన తర్వాత ఈ కీస్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. కీస్ కాపీ చేసిన తర్వాత ఈ రిపాజిటరీ, ఈ జెన్కిన్స్ అనే రిపాజిటరీ నేను యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత సిస్టమ్ని మళ్ళీ ఒకసారి అప్డేట్ చేస్తున్నాను. సో తర్వాత జెన్కిన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇన్స్టాలింగ్ జెన్కిన్స్. సో జెన్కిన్స్ తర్వాత జెన్కిన్స్ సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఇలా మనం జెన్కిన్స్ని అయితే యూజ్ చేస్తాం. సో జెన్కిన్స్ కన్నా ముందు మనం జెన్కిన్ రన్ అవ్వాలనుకుంటే జావా ఉండాలని చెప్పుకున్నాం కదా. సో ఆ జావాని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో గో టు ఫస్ట్ క్లియర్. సో నానో జావా ప్లే .yml. సో నేను జావాని ఇన్స్టాల్ చేస్తున్నా కాబట్టి java.play.yml అనే ఇస్తున్నాను. ప్రెస్ ఎంటర్. సో ఈ ఫైల్లో మనం జావా ఇన్స్టాలేషన్కి సంబంధించిన ప్లేబుక్ కోడ్ని అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో ఇది జావా ఇన్స్టాలేషన్ ప్లేబుక్. కాపీ, సేమ్ YAML వ్యాలిడేటర్, గో, కాపీ, ఇన్సర్ట్. సో Ctrl+S అండ్ Ctrl+X. డాక్యుమెంట్ సేవ్ చేసిన తర్వాత సేమ్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఇక్కడ ప్లే2, ఇంతకుముందు మనం ప్లే2 అనే ఫైల్ని క్రియేట్ చేసాం కాబట్టి ప్లే2ని ఎగ్జిక్యూట్ చేసాం. సో ఇక్కడ జావా ప్లే అనే దాన్ని క్రియేట్ చేసాం కాబట్టి జావా ప్లేని ఎగ్జిక్యూట్ చేయాలి. ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ హోస్ట్ నేమ్ అనేది లేదని చెప్తుంది. సో సేమ్ గో టు జావా ప్లే. సో హోస్ట్ నేమ్ అనేది మనది node1 కదా, node1 అయితే ఎంటర్ చేయాలి. node1. సో Ctrl+S Ctrl+X. సో Ansible playbook javaplay.yml. సో ఇన్స్టాలేషన్ అయినంత వరకు మనం వెయిట్ చేద్దాం. సో ఇక్కడ జావా అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో జావా ఇన్స్టాల్ అయిందా లేదో చూడడం కోసం ఇది మాస్టర్ నోడ్ కదా. సో వర్కర్ నోడ్కి వెళ్ళి జావా ఐఫన్ వర్షన్ని టైప్ చేద్దాం. సో ఇది వర్కర్ నోడు. సో జావా ఇన్స్టాల్ అయిందో లేదో తెలియడం కోసం జావా ఐఫన్ వెర్షన్. సో జావా అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇలా మనం జావాని ఇన్స్టాల్ చేస్తాం. గో టు. సో ఇప్పుడు మనం జెన్కిన్ ఇన్స్టాల్ చేయాలనుకున్నాం కదా. సో సేమ్ మళ్ళీ జెన్కిన్ ఇన్స్టాల్ చేయడం కోసం ఫస్ట్ క్లియర్, ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. సో నానో jenkins.yml. సో ఇక్కడ jenkins.yml అనేది ప్లేబుక్ యొక్క ఫైల్. సో దీంట్లో మనం ఆ ప్లేబుక్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ప్రెస్ ఎంటర్. సో గో టు. సో ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న జెన్కిన్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ యొక్క ప్లేబుక్. సో Ctrl+A Ctrl+C. సో గో టు YAML వ్యాలిడేటర్. సో ఎవ్రీ టైం మనం కోడ్ని చెక్ చేసుకోవాలి, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. సో ఓకే. సో ప్రతిసారి మనం నోడ్ దగ్గర ఇవ్వకపోవడం వల్ల అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు ఫస్ట్. సో node1 అని ఇచ్చాము. సో Ctrl+A Ctrl+C అండ్ ఆ jenkins.ymlలో మన కోడ్ని అయితే కాపీ చేయాలి. ఇన్సర్ట్. సో కోడ్ అయితే ఇన్సర్ట్ చేసాం. సో Ctrl+S Ctrl+X. సో ఇక్కడ మనం జావా ప్లే కాకుండా జెన్కిన్స్ అని ఇవ్వాలి. సో ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చినా సరే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. jenkins.yml. ప్రెస్ ఎంటర్. సో సేమ్ ఎలా అయితే స్టెప్స్ తీసుకుందో అలాగే స్టెప్స్ అన్నిటిని తీసుకుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటుంది. సో ప్యాకేజ్ అప్డేట్ చేస్తుంది. సో జెన్కిన్ కీని యాడ్ చేసింది.
సో నెక్స్ట్ జెన్కిన్ రెపాజిటరీని యాడ్ చేసింది. సో సిస్టమ్ అప్డేట్ చేసింది. సో జావా ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేయడం కోసం జావాని మళ్ళీ ఇన్స్టాల్ చేసేలా చేస్తుంది. సో ఇక్కడ జెన్కిన్ని ఇన్స్టాల్ చేసింది. తర్వాత జెన్కిన్ సర్వర్ని ఎనేబుల్ చేసింది. సో ఇప్పుడు జెన్కిన్ సర్వర్ ఎనేబుల్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం మన నోడ్ యొక్క పబ్లిక్ ఐపీని తీసుకొని బ్రౌజర్లో ఎంటర్ చేసినప్పుడు పేస్ట్. సో జెన్కిన్ అనేది డిఫాల్ట్గా 8080 పోర్ట్లో రన్ అవుతుంది. సో 8080 ప్రెస్ ఎంటర్. సో జెన్కిన్ ఇన్స్టాల్ అయింది. సో జెన్కిన్ ఇన్స్టాల్ అయింది కాబట్టి జెన్కిన్ సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం క్రియేట్ చేయాలంటే అకౌంట్ మనం ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. సో ఈ పాస్వర్డ్ అనేది ఈ ఫైల్లో ఉంటుంది. సో ఈ ఫైల్ని కాపీ చేసుకొని గో టు మన వర్కర్ నోడ్లో ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసి మనం అయితే ఫైల్ని చూడొచ్చు. సో ఇక్కడ మనం సిడి కాదు క్యాట్ అని ఎంటర్ చేయాలి. సో క్యాట్. సో ఇది పాస్వర్డ్ అనమాట. సో ఈ పాస్వర్డ్ని కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయాలి. కంటిన్యూ. సో చేసిన తర్వాత సో మనం మళ్ళీ జెన్కిన్ చెప్పుకున్నప్పుడు దీని గురించి ఇంకా క్లియర్గా చెప్పుకుందాం. నెవర్. సో జెన్కిన్కి కొన్ని డిఫాల్ట్ ప్లగిన్స్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నా. సో ప్లగిన్స్ అన్నీ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత జెన్కిన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో లెట్స్ వెయిట్. సో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో నేనైతే బడ్జెట్ గురు. సో పాస్వర్డ్ వచ్చేసరికి అడ్మిన్ అని ఇస్తాను. అడ్మిన్ 123. అడ్మిన్ 123. సో ఫుల్ నేమ్ వచ్చేసరికి బడ్జెట్ గురు లైట్ అని ఇస్తున్నాను. సో ఈమెయిల్ అడ్రస్ వచ్చేసరికి 123@gmail.com అని ఇస్తున్నా. సో సేవ్ అండ్ కంటిన్యూ. సో ఇది మన యొక్క యూఆర్ఎల్ అనమాట. సో యూఆర్ఎల్ని కాపీ చేసుకొని సో ఎవ్రీ టైం మనం యూజ్ చేసినప్పుడు ఈ యూఆర్ఎల్ని యూజ్ చేయొచ్చు. సో ఇలా ఓపెన్ అవుతుంది. సో సేవ్ అండ్ ఫినిష్. స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్. సో జెన్కిన్ పోర్టల్ అనేది ఇలా ఉంటుంది. సో ఇలా మనం అన్సిబుల్ ప్లేబుక్ని యూజ్ చేసి మనకు కావాల్సిన కమాండ్స్ని ఎగ్జిక్యూట్ అయ్యేలాగా అలాగే అన్ఇన్స్టాల్ చేసేలాగా మనం చేసుకోవచ్చు. సో ప్లేబుక్లో మనం పెద్ద పెద్ద కోడ్స్ రాయాలంటే అదొక కొంచెం కష్టం ఉంటుంది. అలాగే ఎర్రర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ రోల్స్లో మనం ఏం చేస్తామంటే ఈ కోడ్ని మనం స్ప్లిట్ చేస్తాం. మల్టిపుల్ ప్లేబుక్స్గా స్ప్లిట్ చేయొచ్చు. స్ప్లిట్ చేసి యూజ్ చేయొచ్చు. అంటే మనం ఒక ప్రాజెక్ట్లో నెంబర్ ఆఫ్ సర్వర్స్ని మనం డైలీ స్టార్ట్ చేస్తాం, స్టాప్ చేస్తాం, అలాగే అప్డేట్లు చేస్తాం, అలాగే ఫైల్స్ మనం నోట్స్కి షేర్ చేస్తూ ఉంటాం. సో ఇదంతా కలిపి ఒకే అన్సిబుల్ ప్లేబుక్లో రాసినప్పుడు మనకి మధ్య మధ్యలో ఈ సింటాక్స్ ఎర్రర్లు కానీ లేకుంటే స్పెల్లింగ్ ఎర్రర్లు కానీ వచ్చి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వటం కష్టమవుతుంది. సో అదే ఈ రోల్స్ని యూజ్ చేసి సర్వర్ లాంచ్ చేయడం కోసం ఒక ప్లేబుక్, అలాగే ఫైల్స్ని షేర్ చేయడం కోసం ఒక ప్లేబుక్, ఇలా డిఫరెంట్ ప్లేబుక్ని స్ప్లిట్ చేసుకొని మన రోల్స్లో కాంప్లెక్స్ కోడ్ రైటింగ్ అనేది మనకి ఈజీ అవుతుంది. అలాగే ఈ అన్సిబుల్ రోల్స్ని మనం రీయూజ్ చేయొచ్చు. ఈ అన్సిబుల్ రోల్లో ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ అన్సిబుల్లో మనం ఏ ప్లేబుక్లో అయితే టాస్క్లు మనం చేస్తామో ఆ టాస్కుల్ని మనం ఈ టాస్క్ల దగ్గర ఈ టాస్క్ అనే ఫోల్డర్లో ఆ టాస్క్ ప్లేబుక్ని అయితే ఇస్తాము. సో అలా ఇచ్చినప్పుడు మనం టాస్క్ని ఆటోమేటిక్గా రోల్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది ఫైల్స్కి, మెటాడేటాకి, అలాగే టాస్క్స్కి, టెంప్లెట్స్కి వీటన్నిటికీ ఒక స్ట్రక్చర్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. రోల్స్ అనేవి ప్లేబుక్స్ కాదు, బట్ ఈ రోల్స్లో అనేది నెంబర్ ఆఫ్ ప్లేబుక్స్ అనేది కన్సిస్ట్ చేస్తుంది. సో ఈ రోల్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. యాన్సిబుల్ -i వెర్షన్. సో యాన్సిబుల్ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళాలి. cd etc/ansible.
సో ఇక్కడ మనం రోల్స్ని అయితే క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ వీటిని డిలీట్ చేద్దాం. RM -RF ROLES రోల్స్. సో ఇప్పుడైతే రోల్స్ అనే ఫోల్డరే లేదు. సో మనం ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ MKDIR. సో రోల్స్ అనే ఒక డైరెక్టరీని మనం క్రియేట్ చేస్తున్నాం. MKDIR ROLES రోల్స్. సో సింటాక్స్ ఎర్రర్ ఇచ్చిన మనం ఇక్కడ కమాండ్ ఎర్రర్ ఇచ్చినా కూడా రన్ అవ్వదు. సో MKDIR +LS. సో రోల్స్ ఉంది. సో రోల్స్లోకి వెళ్దాం. CD రోల్స్ LS. సో ఇక్కడ రోల్స్లో మనం ఎలాంటి ఫోల్డర్స్ అయితే లేవు. ఈ రోల్స్ అనే డైరెక్టరీలో మనం ఒక రిపాజిటరీని క్రియేట్ చేసి దానికి మనం రోల్ని అయితే క్రియేట్ చేస్తాం. సో దానికోసం మనం అంతకన్నా ముందు మన ట్రీని అయితే ఇన్స్టాల్ చేయాలి. సో ట్రీ ఎందుకంటే మనకి స్ట్రక్చర్ ఫార్మేట్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. సో sudo apt install tree -y. సో ట్రీ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ కమాండ్ యూజ్ చేసి మనం ఒక రోల్ని అయితే క్రియేట్ చేస్తాము. కాపీ. మనం కనుక రూట్ యూజర్తో క్రియేట్ చేస్తే sudo అనేది యూజ్ చేయనక్కర్లేదు. ఇన్ కేసు రూట్ యూజర్ కాకుండా నార్మల్ యూజర్తో క్రియేట్ చేస్తే sudo అయితే యూజ్ చేయాలి. సో ansible -galaxy init ఈ డెమో వెబ్ అనే రిపాజిటరీ క్రియేట్ అయ్యి దానికి రోల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ప్రెస్ ఎంటర్. రోల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ రోల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో గో టు LS. సో డెమో వెబ్. సో ఫస్ట్ క్లియర్ LS. సో డెమో వెబ్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అయింది. ఆ డైరెక్టరీలో రోల్స్ అనేది ఆ డైరెక్టరీకి రోల్ అనేది క్రియేట్ చేసాం. సో దాని డిఫాల్ట్ ఫైల్స్ అయితే ఆ డైరెక్టరీలోకి ఇన్స్టాల్ అయిపోతాయి. సో వీటిని మనం ఒక స్ట్రక్చర్ లాగా చూడాలంటే ట్రీ అని టైప్ చేస్తే స్ట్రక్చర్ లాగా కూడా. సో మన యొక్క ప్లే బుక్స్ అన్నిటిని కూడా మనం ఈ టాస్క్లో ఇస్తాము. అలాగే ఏమైనా ఫైల్స్ కానీ షేర్ చేయాలంటే ఈ ఫైల్స్ ద్వారా మనం ఫైల్స్ని అయితే షేర్ చేస్తాము. సో సర్వీస్ని స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం అలాంటివి ఈ హ్యాండ్లర్ ద్వారా చేస్తాము. సో ఇలా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ప్లేబుక్ని అయితే మెయింటైన్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక శాంపిల్ వెబ్ అప్లికేషన్ని రోల్స్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దానికోసం నేను ఒక 3 ప్లేబుక్స్ని అయితే ఇన్స్టాల్ చేస్తాను. సో మనం ఇక్కడ ప్లేబుక్స్ని 3 ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాం అంటే సో జనరల్గా రియల్ టైంలో ఏమైనా సర్వర్ లాంచ్ చేయడం, అలాగే లాంచ్ చేసిన సర్వర్ని స్టార్ట్ చేయడం లేదా రీస్టార్ట్ చేయడం, వీటన్నిటికీ కూడా ప్లేబుక్ అనేది నోట్ చేస్తే సో ఒకే ప్లేబుక్లో కోడ్ అనేది చాలా ఎక్కువ పెద్ద కోడ్గా ఒక కాంప్లెక్స్ అయిపోతుంది. సో ఆ కోడ్ అనేది వెరీ కాంప్లెక్స్ అయిపోతుంది. సో దాన్ని మనం రెడ్యూస్ చేయడం కోసం సో సర్వర్ని ఇన్స్టాల్ చేయడం కోసం ఒక ప్లేబుక్, అలాగే సర్వర్ని రీస్టార్ట్ చేయడం లేకపోతే సర్వర్ని స్టాప్ చేయడం ఇలాంటి వాటికి ఒక ప్లేబుక్, అలాగే ఇలా మనం ప్లేబుక్స్ అనేది మనం కాంప్లెక్స్ ప్లేబుక్ని మల్టిపుల్ ప్లేబుక్స్గా మనం చేసినప్పుడు ఇలా మల్టిపుల్ ప్లేబుక్స్గా చేసుకొని వాటికి ఒక రోల్ని క్రియేట్ చేసినప్పుడు సో ఈ మల్టిపుల్ ప్లేబుక్స్ అన్నీ కూడా ఎట్ ఏ టైం అనేది నోడ్ మీద ఇన్స్టాల్ అవుతాయి. సో వాటి కోసం వాటిని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను ఈ టాస్క్ అనే ఫోల్డర్లోకి వెళ్తున్నాను. CD టాస్క్స్ ట్రీ. సో ఇందులో main.yml అనే ఫైల్ మాత్రమే ఉంది. సో నేను దీంట్లో ఒక 3 ప్లేబుక్లను అయితే రాస్తాను. నేను సో p1.yml. సో ఇందులో ఈ ప్లేబుక్ కోడ్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ APT అనేది మాడ్యూల్. సో నేమ్ వచ్చేసరికి Apache 2. సో అంటే మనం నోడ్లో Apache 2 సర్వర్ని లాంచ్ చేయడం కోసం ప్లేబుక్ని అయితే క్రియేట్ చేసాం. సో Ctrl+S Ctrl+X. సో అగైన్ నానో
p2.yml. సో ఈ సెకండ్ ప్లే బుక్లో నేను ఈ కోడ్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఈ కోడ్ వచ్చేసరికి సోర్స్ ఫైల్లో నుంచి ఒక ఫైల్ని నోడ్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అది కూడా ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నా అంటే, సో అపాచీ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ అపాచీ ఇన్స్టాలేషన్లో ఈ వేర్ పాత్ అనేది బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇందులోకి నేను index.html అనే ఫైల్ని నేను కాపీ చేస్తున్నాను. సో దానికోసం ఈ మాడ్యూల్ యూజ్ చేస్తున్నాను, Ctrl+X. సో థర్డ్ వన్ వచ్చేసరికి మనం ఇన్స్టాల్ చేసిన సర్వర్ని లాంచ్ చేయడం కోసం, మీన్స్ సర్వర్ని స్టార్ట్ చేయడం కోసం. సో ఒక్కొక్కసారి బై డిఫాల్ట్గా సర్వర్ అనేది స్టార్ట్ అవ్వదు. సో మనం మాన్యువల్గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఆ సర్వర్ని స్టార్ట్ చేయడం కోసం కూడా మనం ఒక కోడ్ని అయితే రాయాల్సి ఉంటుంది. సో nano p3.yml. సో ఇందులో నేను సర్వర్ స్టార్ట్ చేయడం కోసం ఈ YAML కోడ్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మాడ్యూల్ వచ్చేసరికి సర్వీస్. సో ఇక్కడ నేమ్ వచ్చేసరికి అపాచీ 2. సో స్టేట్ వచ్చేసరికి స్టార్టింగ్. ఒకవేళ మనం రీస్టార్ట్ చేయాలంటే ఇక్కడ రీస్టార్ట్ అని ఎంటర్ చేస్తాం. సో Ctrl+X. సో ఇక్కడ మనం 3 ప్లే బుక్లను అయితే రాసాము. సో ఈ 3 ప్లే బుక్ని కూడా ఈ టాస్క్స్లో ఉన్న main.yml అనే దాంట్లోకి మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. సో nano main.yml ప్రెస్ ఎంటర్. సో ఇందులో నేను ఈ కామెంట్ని తీసేసి సో ఇక్కడ నేను దీన్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఇది కూడా మనకి YAML ఫార్మేట్లో ఉన్న కోడే. సో ఇక్కడ మాడ్యూల్ వచ్చేసరికి ఇంక్లూడ్ -tasks. సో మనం 3 ప్లే బుక్ని ఈ main.ymlలో మనం కాన్ఫిగర్ చేసాము. Ctrl+X. సో చెక్ చేద్దాం ఒకసారి. ఎస్, Ctrl+X. సో ఇప్పుడు బ్రీఫ్గా ఒకసారి మళ్ళీ చూద్దాం. సో టాస్క్స్ అనే దాంట్లో నేను ఒక 3 ప్లే బుక్లను అయితే రాశాను. సో ఈ 3 ప్లే బుక్లో ఫస్ట్ ప్లే బుక్లో సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో రాశాను. అలాగే సెకండ్ ప్లే బుక్లో శాంపిల్ వెబ్ అప్లికేషన్ ఫైల్ని నేను నోట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం రాశాను. అలాగే థర్డ్ దాంట్లో ఒక ఇన్ కేస్ సర్వర్ కనుక స్టార్ట్ అవ్వకపోతే సర్వర్ రీస్టార్ట్ చేసేలాగా మనం కోడ్ని అయితే రాసాము. సో ఈ మూడింటిని కూడా మనం నెక్స్ట్ ఈ డిఫాల్ట్ main.ymlలో మనం కాన్ఫిగర్ చేసాం. ఎలా కాన్ఫిగర్ చేసామంటే ఇంక్లూడ్ _tasks అని ఇచ్చి కాన్ఫిగర్ చేసాం. సో నెక్స్ట్ ఇందులో మనం సెకండ్ ప్లే బుక్లో చెప్పినట్టుగా ఒక ఫైల్ని index.html అనే ఫైల్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఫస్ట్ గో టు ఫైల్స్, cd ఫైల్స్. సో ఇందులో చూసుకుంటే మనకి ఎలాంటి ఫైల్స్ కూడా లేవు. సో మనం ఇప్పుడు ఇక్కడ ఒక HTML ఫైల్ని అయితే క్రియేట్ చేయాలి. సో nano index.html. సో ఇక్కడ index.html ఫైల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులో నేను ఒక శాంపిల్ కోడ్ని రాస్తున్నాను. సో ఈ శాంపిల్ కోడ్ వచ్చేసరికి సింపుల్గా వెల్కమ్ టు డెమో వెబ్సైట్ అని ఉంటుంది. అలాగే హాయ్ ఫ్రెండ్స్ అని మీకు స్క్రీన్ మీద మనకి డిస్ప్లే అవుతుంది. సో కాపీ పేస్ట్, Ctrl+X. సో ఇప్పుడు మనం ఫైల్స్లో ఒక HTML ఫైల్ అయితే క్రియేట్ చేసాం. సో ls. సో క్రియేట్ అయింది. సో నెక్స్ట్ మనం Ansible ఫోల్డర్లోకి వెళ్ళాలి. సో cd pwd. సో రూట్లో ఉన్నాం. ఇప్పుడు మనం cd/ect/Ansible. ls. సో మనం రోల్స్ అని ఒక డైరెక్టరీని క్రియేట్ చేసాము. ఆ డైరెక్టరీలో
డెమో వెబ్ అనే డైరెక్టరీకి రోల్ క్రియేట్ చేసాము. అందులో టాస్క్లో మనం ఒక 3 ప్లేబుక్స్ని అయితే రాసాము. అలాగే ఆ ప్లేబుక్స్ని మెయిన్లో కాన్ఫిగర్ చేసాము. అలాగే index.html ఫైల్ని అయితే క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ అన్సిబుల్ ఫోల్డర్లో డైరెక్టరీలో మనం క్రియేట్ చేసిన రోల్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం ఒక YAML కోడ్ని అయితే రాస్తున్నాము. సో దానికోసం nano demo1.yml. సో ఇక్కడ నేను demo1 ఇచ్చాను. సో మీరు ఏమైనా ఇవ్వచ్చు ప్లస్ ఎంటర్. సో ఇందులో -hosts స్పేస్. సో ఇక్కడ మన హోస్ట్ వచ్చేసరికి node1, అలాగే రోల్స్ వచ్చేసరికి -demo web. హోస్ట్ వచ్చేసరికి node1, అలాగే రోల్ వచ్చేసరికి డెమో వెబ్. సో ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ లేకుండా చూసుకోండి. సో రాసిన తర్వాత ఒకసారి కరెక్టా కదా అని చెక్ చేసుకోవడం కోసం కాపీ, గో టు YAML వ్యాలిడేటర్, గో. సో కరెక్ట్ వచ్చింది. సో Ctrl+S, Ctrl+X. సో నెక్స్ట్ మనం ఇప్పటివరకు మనం రాసిన ప్లేబుక్స్ అన్నీ కూడా సింటాక్స్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో అని చెక్ చేసుకోవాలి. సో దానికోసం ansible -playbook -demo1.yml -syntax -check. సో ansible -playbook demo1.yml -syntax -check. సో మనం రాసిన మొత్తం సింటాక్స్లు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఇన్ కేస్ ఇక్కడ ఏమన్నా సింటాక్స్లో రాంగ్ వస్తే ఇక్కడ మీకు ఎక్కడ రాంగ్ వస్తే అనేది చూపిస్తుంది. దాని ప్రకారం మనం రెక్టిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఈ సింటాక్స్ అనే చెక్ అనే దాన్ని తీసేయాలి. ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడైతే ఒక ఎర్రర్ వచ్చింది. సో మనం రాసిన థర్డ్ ప్లేబుక్లో నుంచి ఎర్రర్ వచ్చింది. సో అది ఎందుకు వచ్చిందంటే సర్వర్ అనేది డిఫాల్ట్గా యాక్టివ్లోకి వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ యాక్టివ్గా లేకపోతే ఇది అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఆల్రెడీ యాక్టివ్లో ఉంది కాబట్టి సో ఈ ఎగ్జిక్యూట్ అనేది తీసుకోలేదు. సో ఇప్పుడు మనం వర్క్ అవుతుందో లేదో అని చెక్ చేద్దాం. దానికోసం పబ్లిక్ ఐపీ తీసుకోవాలి. సో మనం లాంచ్ చేసింది వర్క్ అవుతుందో చెక్ చేయడం కోసం పబ్లిక్ ఐపీ తీసుకొని ఇంటర్నెట్లో ఎంటర్ చేయాలి. సో /80 C. సో అపాచీ అనేది 80 పోర్ట్లో రన్ అవుతుంది కాబట్టి మనం ఈ /80 అనేది :80 అనేది ఇచ్చాము. సో మనం ఇంతగా మనం రాసిన డెమో ఫైల్లో చూసుకుంటే వెల్కమ్ టు డెమో వెబ్సైట్. వెల్కమ్ టు డెమో వెబ్సైట్. అలాగే హాయ్ ఫ్రెండ్స్. సో ఇలా మనం ఒక కాంప్లెక్స్ ప్లేబుక్లో ఉన్న కోడ్ని అంతటిని కూడా మనం మల్టిపుల్ ప్లేబుక్స్గా తీసుకొని ఆ మల్టిపుల్ ప్లేబుక్స్కి ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వటం కోసం రోల్ని క్రియేట్ చేసి ఆ రోల్ని ఎగ్జిక్యూట్ చేస్తే నోడ్ పైన ఈ మల్టిపుల్ ప్లేబుక్స్ అనేవి ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ అవుతాయి.
సో ఇలా మనం రోల్స్ని క్రియేట్ చేసుకుంటాం. సో అలాగే మన దగ్గర ఏదైనా ఒక శాంపిల్ వెబ్సైట్ ఉందనుకోండి. సో ఆ శాంపిల్ వెబ్సైట్ని ఇక్కడ cd roles -demo web ట్రీ. సో ఇన్ కేస్ మన దగ్గర ఏదైనా ఒక శాంపిల్ అప్లికేషన్ ఉందనుకోండి. సో ఆ శాంపిల్ అప్లికేషన్ మనం ఈ ఫైల్స్ అనే దగ్గర మనం index.html అనే ఫైల్ని క్రియేట్ చేసాం కదా. సో అక్కడ మనం ఏదైతే ఉందో ఒక శాంపిల్ వెబ్సైట్ అయితే ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ని ఈ ఫైల్స్ అనే దాంట్లో మనం కాపీ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ అపాచీ వెబ్ సర్వర్లో ఫైల్ అనేది డిప్లాయ్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ అంతా చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. సో ఇలా మనం రూల్స్ని క్రియేట్ ఇలా మనం ప్లేబుక్స్ స్ప్లిట్ చేసుకుని రూల్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు ఎన్సిబుల్లో మనం అన్సిబుల్లో ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ అంటే ఏంటో చూసాము. అలాగే వాటిలో ఉన్న మార్కెట్లో అవైలబుల్గా ఉన్న కొన్ని కాన్ఫిగరేషన్ టూల్స్ని చూసాము. సో అందులో మనం మెయిన్గా అన్సిబుల్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి అన్సిబుల్ అంటే ఏంటో చూసాము. సో దాని వర్క్ ఫ్లో ఎలా ఉంటుందో చూసాము. అలాగే దాని యొక్క ఆర్కిటెక్చర్ చూసాము. సో దాని తర్వాత అన్సిబుల్ ఇన్స్టాలేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాము. సో అన్సిబుల్ అనేది Python 3తో రన్ అవుతుంది. సో Python 3తో రన్ అవుతుంది కాబట్టి సేమ్ మాస్టర్ నోడ్ అలాగే వర్కర్ నోడ్ రెండిట్లోనూ ఈ కామన్ స్టెప్స్ అనేది ఫాలో అయ్యి మనం అన్సిబుల్ని అయితే ఇన్స్టాల్ చేస్తాము. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం యూజ్ చేసే కొన్ని కమాండ్స్ని అడ్హాక్ కమాండ్స్ అంటాము. లైక్ ఇప్పుడు మనం నోడ్ని ఎలా పింగ్ అయినా లేదో తెలుసుకోవడం కోసం Ansible వెబ్ సర్వర్ పింగ్ అని ఇస్తాం కదా. సో ఇలా పింగ్ అని ఇచ్చినప్పుడు మనకైతే నోడ్ అయితే కనెక్ట్ అయినా లేదో చూపిస్తుంది. సో దీన్ని కూడా మనం Ansible అడ్హాక్ కమాండ్స్ అంటారు. సో వాటి కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే సో వీటిని అడ్హాక్ కమాండ్స్ అంటారు. సో వీటి ద్వారా ఫైల్స్ని కాపీ చేయొచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అలాగే ఏదైనా సర్వర్ని ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు ఇన్స్టాల్ చేయొచ్చు. ఏదైనా సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేసి అడాప్ట్ కమాండ్స్ని యూజ్ చేసి. తర్వాత మాడ్యూల్ అనే వాటిని మనం చెప్పుకున్నాం. సో ఈ మాడ్యూల్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఈ అడాప్ట్ కమాండ్స్ అనేది ఇన్స్టాల్ చేయాలంటే ఒక్కొక్క కమాండ్ ఒక్కొక్కసారి ఇన్స్టాల్ చేయాలి. బట్ ఈ మాడ్యూల్ అయితే సో మనం చేయాల్సిన టాస్క్లు అన్నింటినీ కూడా ఒకేసారి ఇచ్చి మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మాడ్యూల్ గురించి ఈ మాడ్యూల్ తర్వాత మనం ప్లేబుక్స్ అనే వాటి గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఆ ప్లేబుక్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే సో ఇక్కడ మాడ్యూల్స్ వచ్చినప్పుడు సో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. సో ఎట్ ఎ టైం ఒక మాడ్యూల్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలం కాబట్టి సో నెంబర్ ఆఫ్ మాడ్యూల్ని ఎట్ ఎ టైం ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనం ప్లేబుక్స్ని అయితే యూజ్ చేసాం. సో ఈ ప్లేబుక్స్ని యూజ్ చేసిన తర్వాత ఈ ప్లేబుక్స్లో మనకు కావాల్సిన టాస్క్లు అన్నింటినీ ఎంటర్ చేసి సో ఈ ప్లేబుక్స్లో కావాల్సిన మాడ్యూల్స్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా సర్వర్ని ఎగ్జిక్యూట్ చేయటము లేదంటే ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయడం లాంటివి చేస్తాం నోడ్లోకి. సో ఈ Ansible ప్లేబుక్స్ తర్వాత మనం రోల్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ రోల్స్ ఏం చేస్తాయంటే ఈ ప్లేబుక్స్ని సింప్లిఫై చేసి ఎట్ ఏ టైం మల్టిపుల్ ప్లేబుక్స్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ రోల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ వీడియోకి ఇంతే. సో ఎవరైనా AWS DevOps నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.